ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యులు చాలా మంది ఉన్నారు. అందులో టాపర్ మాత్రం పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు. ఎందుకంటే సెకండ్ మూవీని రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోతో చేస్తున్నాడు. గురువు నుంచి ఇప్పటికే చాలా మేకింగ్ పాఠాలు నేర్చుకున్నాడు బుచ్చిబాబు. పనిలో పనిగా స్పెషల్ సాంగ్ కూడా ఉండాల్సిందే అంటున్నాడు. ఈ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నాడు. పైగా స్పెషల్ సాంగ్లో కూడా కొత్తదనం కోరుకుంటున్నాడు. ఇది సుకుమార్ సినిమాలో రామ్ చరణ్ చేసిన స్పెషల్ సాంగ్. పూజా హెగ్డే జిగేల్ రాణిగా మారింది. ఇప్పుడు సుకుమార్ శిష్యుడు రామ్ చరణ్ తో పెద్ది అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ 30న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం పాటల చిత్రీకరణలో పూర్తి కావలసి ఉంది. ముఖ్యంగా రెహమాన్ కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్ ఒకటి చిత్రీకరించాల్సి ఉంది. పెద్దిలో స్పెషల్ సాంగ్ కోసం గతంలో మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. కానీ పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సింగిల్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ అనేది ఓల్డ్ ట్రెండ్ అని, ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే అంటున్నాడట. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డాడట. మృణాల్ నేమ్ అయితే కన్ఫర్మ్. మరో హీరోయిన్ డేట్స్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారట. నిజానికి పెద్ది స్పెషల్ సాంగ్ లో కూడా జాన్వీ కపూర్ కనిపిస్తుందని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు చిత్ర యూనిట్ తమ నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం మరో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ రంగంలోకి దిగాల్సిందే అంటోంది. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ కన్ఫర్మ్ అనుకుంటుండగా ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆగస్టుకు పోస్ట్ పోన్ చేస్తారని మరోసారి రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లాక్ అయినప్పటికీ సెకండ్ పార్ట్ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడమే రీజన్ అని తెలుస్తోంది. ఆగస్టు 10న మూవీని రిలీజ్ చేస్తే ఇండిపెండెన్స్ డే వీకెండ్ కలిసి వస్తుందని చిత్ర యూనిట్ ప్లానింగ్ అట. ధురంధర్ 2 థియేటర్స్ కు వస్తున్న వేళ చాలా రికార్డ్స్ బద్దలవుతున్నాయి. ముఖ్యంగా తొలి వీకెండ్ ఈ సినిమా 200 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ సాధించడంతో బాలీవుడ్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లోడ్ అవుతోందని బీటన్ గాల్లో తేలుతోంది. దేశంలో ఇప్పుడు ఎటు చూసినా దురంధర్ 2 మానియా కనిపిస్తోంది. పాన్ ఇండియా దాటి ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమాకు కని విని ఎరుగని క్రేజ్ కనిపిస్తోంది. దీంతో తొలి వీకెండ్ మొత్తం కూడా దాదాపు 200 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్లు సమాచారం. గతంలో ఇలాంటి క్రేజ్ ఓపెనింగ్ వీకెండ్ లో 200 కోట్ల అడ్వాన్స్ కేవలం బాహుబలి 2, RRR, లియో, పుష్ప 2 చిత్రాలకు కనిపించింది. ఇప్పుడు దురంధర్ 2కి కనిపిస్తోంది. హైప్ లో ప్రస్తుతం ఈ చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ జవాన్, గదర్ 2, పుష్ప 2 చిత్రాలను గుర్తు చేస్తోంది. అయితే ప్రీవ్యూస్ పడిన తర్వాత వచ్చే టాక్ తో ఈ సినిమా ఫీవర్ మరింత పీక్స్ కు చేరి బాహుబలి 2 రోజులను గుర్తు చేసినా ఆశ్చర్యం లేదు అంటోంది బీటౌన్. అదే జరిగితే బాహుబలి 2 పేరుతో ఉన్న 1800 కోట్ల వసూళ్లను ఈ చిత్రం ఇట్టే అధిగమిస్తోందనే కాన్ఫిడెన్స్ లో ఉంది బాలీవుడ్. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ నిర్వహించలేదు. కేవలం టీజర్, ట్రైలర్, ఆరి ఆరి అనే సాంగ్ మాత్రమే విడుదల చేసింది. అయినప్పటికీ దురంధర్ 2కి ఈ రేంజ్ క్రేజ్ కు రీజన్ మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావటం. అంతేకాకుండా మొదటి భాగం విడుదలైన 100 రోజుల్లోనే రెండవ భాగం విడుదల కావటం సీక్వెల్ సినిమాకు మరింత కలిసొస్తోంది. అఖిల్ అనగానే సిసింద్రి ఇంకా చాక్లెట్ బాయ్ అనుకుంటే ఎలా? అతను ఇప్పుడు మాస్ హీరోగా మారాలనుకుంటున్నాడు. అందుకోసం కొత్త సినిమాకు పవర్ఫుల్ టైటిల్ పెట్టుకున్నాడు. టాలీవుడ్లో టాప్ ఫామ్లో ఉన్న స్టార్స్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈసారి అక్కినేని హీరోల్లో అందరికంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది తానే అని చెబుతున్నాడు. 2 ఏళ్ల క్రితం ఏజెంట్గా వచ్చాడు అఖిల్. ఎన్నో ఆశలు పెట్టుకుని తీసిన చిత్రం నిరుత్సాహపరచడంతో కొంత టైం తీసుకుని కొత్త సినిమాతో తిరిగొస్తున్నాడు. అదే లెనిన్. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ఇది. మిస్టర్ మజ్ను మూవీ తర్వాత అఖిల్ కోసం మరోసారి తమన్ రంగంలోకి దిగాడు. టాలీవుడ్స్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అఖిల్తో జోడీ కట్టింది. అంతకుముందే ఇదే పాత్రను శ్రీలీల చెయ్యాలనుకుంది. కానీ తప్పుకుంది. ఆ స్థానంలోనే భాగ్యశ్రీ వచ్చింది. లెనిన్ చిత్రాన్ని నాగార్జున, నాగవంశీ కలిసి నిర్మిస్తున్నారు. మే 1న విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో వినరో భాగ్యము విష్ణు కథ చిత్రాన్ని తీసిన మురళీకిషోర్ లెనిన్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ స్టోరీని నాగార్జున దగ్గర ఉండి సిద్ధం చేయించాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అఖిల్కు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ బస్టర్ పడాలి. మాస్ హీరోగా ఇమేజ్ అందుకోవాలనే ప్రయత్నంలో నాగార్జున ఈ ప్రాజెక్టును సెట్ చేసినట్లు సమాచారం. పనిలో పనిగా కింగ్ తాను కూడా ఒక ముఖ్యమైన పాత్రలో సర్ప్రైజ్ చెయ్యనున్నాడనే ప్రచారం కూడా సాగుతోంది. ఇక భాగ్యశ్రీ బోర్సేకు కోలీవుడ్ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్లు సమాచారం. కాంతా తర్వాత శివ కార్తికేయన్ నటిస్తున్న న్యూ మూవీ సయాన్లో నటించేందుకు భాగ్యశ్రీ డేట్స్ అడుగుతున్నారట.
కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శివకుమార్ మురుగేశన్ డైరెక్ట్ చేస్తున్నారు. శివకార్తికేయన్ కొత్త చిత్రంతో తన దశ తిరుగుతుందని ఆశపడుతోంది భాగ్యశ్రీ. కోలీవుడ్కు 1000 కోట్ల సినిమాలు లేకపోయినా కోలీవుడ్ డైరెక్టర్స్కు మాత్రం పాన్ ఇండియా వైడ్గా బాగా డిమాండ్ ఉంది. అట్లీతో చేతులు కలిపిన షారుఖ్ 1000 కోట్ల వసూలను చూశాడు. ప్రస్తుతం సేమ్ డైరెక్టర్తో అల్లు అర్జున్ భారీ చిత్రాన్ని చేస్తున్నాడు. మరోవైపు జవాన్ ప్లాన్ను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడు కింగ్ ఖాన్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా వెలుగుతున్న అట్లీతో షారుఖ్ జవాన్ అనే చిత్రం చేసి 1000 కోట్ల వసూలను చూసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా మరో కోలీవుడ్ డైరెక్టర్ కు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడట. అతను ఎవరో కాదు, నెల్సన్. జైలర్ తో బ్లాక్ బస్టర్. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ తో కోలీవుడ్ కో ఫస్ట్ 1000 కోట్ల చిత్రాన్ని టార్గెట్ గా పెట్టాడు నెల్సన్. పైగా ఇందులో షారుఖ్ తో గెస్ట్ అపీరియన్స్ చేయిస్తున్నాడు. ఇదే సమయంలో షారుఖ్ కు స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేసినట్లు సమాచారం. నెల్సన్ చెప్పిన స్టోరీకి షారుఖ్ ఫిదా అయ్యాడని, త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే నెల్సన్ చాలా అంటే చాలా బిజీగా ఉన్నాడు. ఒకవైపు జైలర్ 2, మరోవైపు రజనీ కమల్ మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ 2 చిత్రాలు పూర్తయిన తర్వాత షారుఖ్ నెల్సన్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్ డైరెక్టర్స్ కు కాన్స్ డేట్స్ ఇవ్వడం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఉంది. మణిరత్నం లాంటి దర్శకుడితో షారుఖ్, మురుగదాస్తో ఆమీర్, సల్మాన్ వరుసగా సినిమాలు చేశారు. అట్లీతో నిజానికి సల్మాన్ సినిమా చేయాలనుకున్నాడు, కానీ కుదరలేదు. మరోవైపు లోకేష్ కనకరాజ్తో ప్రస్తుతం ఆమీర్ ఖాన్ సూపర్ హీరో మూవీ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ లోకేష్ చేతిలో ఉన్న అల్లు అర్జున్ అలాగే ఖైదీ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.